హలో! నమస్తే అండి. ఆంధ్ర స్పెషల్, ఆంధ్ర స్టైల్ దోసకాయ చట్నీ తయారీ విధానం. దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. గింజలు కావాలంటే ఉంచొచ్చు, లేదంటే తీసేయవచ్చు. బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. దాంతో పాటు బారుగా ఉండే వంకాయల్ని ఒక 2 తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. చల్లార్చుకొని జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అయిపోయిన మిశ్రమంలో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరొక బాండీలో పోపు వేసుకోవాలండి. ఆ పోపు వేసుకున్న మిశ్రమంలో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలండి. పచ్చివి వేసుకొని బాగా కలుపుకోవాలి. దోసకాయ లోపల గింజలు కొన్ని చేదుగా ఉంటాయండి. చేదు ఉందో లేదో చూసుకొని ఇది గింజలతో సహా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చడి రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.